భారత అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది దశాబ్దాలుగా వింటున్నాం. కానీ అభివృద్ధి అయింది లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది లేదు. దశాబ్దాల పాటుగా రెండు జాతీయ పార్టీల పాలనలో ప్రతి ఏడాది దేశం ఆర్థికంగా తిరోగతి పాలవుతుంది. మోడీ పాలనలో పురోగతి పక్కన పెడితే కనీసం తటస్థంగా కూడా లేదనేది తేటతెల్లమైంది. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రీసెంట్గా ఆర్బీఐ చేసిన సర్వేలో సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనే నిజం బయటపడింది. ఆస్తులు పిసరంతా, అప్పులు కొండంతా అనేలా సామాన్యులు తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మోసాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కంటోన్మెంట్లో మోసపోయాం, జూబ్లీహిల్స్లో మోసపోకండంటూ గుర్తు తెలియని వ్యక్తులు జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6,000 ఇళ్లు పత్తలేవని ఫ్లెక్సీలో స్పష్టం చేశారు. హామీలతో ఆశలు రేపి ఓట్లు వేయించుకోవడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఓటర్లకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక అటువైపుగా వెళ్లే ఓటర్లంతా ఫ్లెక్సీలు చూసి రేవంత్ సర్కార్ మోసాలను నెమరు వేసుకుంటున్నారు. హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి కరుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనాలను శుభ్రం చేస్తుండగా హోంగార్డు శ్రీనివాస్ కరెంటు షాక్తో మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కవుకుంట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శ్రీనివాస్ మృతిని తలుచుకొని రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ నారాయణ రెడ్డి ఆసుపత్రిలో శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించారు. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలిపారు.